పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కుట్రకోణం ఉందంటూ ఆరోపణలు చేశారు. రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో షాదిక్ అనే యువతలను ట్రాప్ చేస్తాడని ఆరోపించిన రాజాసింగ్ అతను ఇంకా ఎంతమందిని ట్రాప్ చేశారనే దానిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీలోనూ ఉత్తరప్రదేశ్ తరహా కఠిన చట్టాలు చర్యలు అమలు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఇంటెలిజెన్స్ ద్వారా ఇలాంటి సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులు విచారించి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు రాజాసింగ్. ఇవాళ రాజమండ్రి మన పంచాయత్ రాజు ఈ నూకరాజు గారు కేసు జస్ట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఒక చర్చ నడుస్తుంది. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఫ్యామిలీని కూడా ఈ లవ్ జిహాదీయులు ఇడవలేదు అని ఒక చర్చ నడుస్తుంది. నేను మీడియా చూస్తున్నా, మా మీడియా మిత్రులు వేరే వేరే యాంగిల్ చూపెడుతున్నారు, కానీ నాకైతే ఒక యాంగిల్ కనబడుతుంది, లవ్ జిహాద్ యాంగిల్. కేరళ 2 మూవీ ఎంతమంది చూసినారు నాకైతే తెలియదు, కానీ మూవీ పరంగా కూడా అసలు లవ్ జిహాద్ ఏంది, కుట్ర ఏంది అని ప్రచారం కూడా మంచిగానే జరిగింది. మేము కూడా మాలాంటి వ్యక్తులు కూడా చాలా వరకు ప్రతి ఒక్క సభల్లో కానీ మీటింగ్లో కానీ మోత్ క్యాన్వేజింగ్లో కానీ లవ్ జిహాద్ ఏ విధంగా కుట్ర ఉన్నది, దానివల్ల మన ఫ్యామిలీ ఏ విధంగా నష్టపోతుంది మేము ప్రచారం చేస్తున్నాం. ఇవాళ గోదావరి నదిలో నూకరాజు గారు ఫ్యామిలీ సహా ఆయన దుంకి సూసైడ్ చేసుకుండు. దీనికి ఎవరు బాధ్యతుడు? నేను మా ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు? షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు, అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో